భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడినటువంటి వీరనారి చిట్టెల ఐలమ్మ గారి యొక్క 129వ జయంతి వేడుకలను ఈరోజు బైన్సపట్నంలో గల ఐబీ గెస్ట్ హౌస్ ముందర జనసేన నాయకుడైనటువంటి సుంకెట మహేష్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అదేవిధంగా రజాకా సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద మొత్తంలో పాల్గొని అక్కడ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే మన మున్సిపాలిటీలో కూడా అక్కడ మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు ఐలమ్మ యొక్క జయంతిని అక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాజీ సుత్రేవార్ గారు అక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఐబీ గెస్ట్ హౌస్ ముందర ఏర్పాటు చేసినటువంటి ఈ జయంతి కార్యక్రమంలో మన తాలోడు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు, అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి విలాస్ గాదేవార్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ అల్లెం దిలీప్ గారు, తదితర నాయకులు, అదేవిధంగా షేక్ అమ్జద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మన ఐలమ్మ గారి యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఏదైతే 100 సంవత్సరాల క్రితం భూస్వాముల నుంచి, దొరల నుంచి, రజాకారుల నుంచి తమ యొక్క హక్కులను సాధించుకోవడానికి, తమ యొక్క భూములను సాధించుకోవడానికి వీరనారి మన అమ్మ చిట్టెల ఐలమ్మ గారు అందరికంటే ముందు నడుము బిగించి వచ్చి తన భూమిని రజాకారులు, దొరలు దోచుకుంటుంటే అందరికంటే ముందు నడుము బిగించి ఒక చేతిలో కొడవలి, మరో చేతిలో రోకలి బండను తీసుకుని వాళ్ళ వెంట పడుతూ పరిగెత్తించిన ఘనత మన అమ్మ చాకలి ఐలమ్మది. అందుకే ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒక వీరనారి తెలంగాణ కోసం, విముక్తి కోసం పోరాడినటువంటి మొట్టమొదటి మహిళగా భావిస్తూ గవర్నమెంట్ కూడా అధికారికంగా చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతిని ప్రకటించడం జరిగింది. జై ఐలమ్మ, జై జై ఐలమ్మ. ఈరోజు బైన్సపట్నంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చేసిన పేరు పెట్టిన ప్రతి ఒక్క తెలియజేస్తూ చాకలి ఐలమ్మ సేవలు మాట్లాడకపోతే ఈ దినం కూడా సరిపోదు. ఆమె ఒక రజక కుటుంబంలో పుట్టి మన కొరకు ఎన్నో సేవలు చేసింది. దాన్ని గుర్తించి ప్రభుత్వం కూడా మొన్న ఆ కోర్టు మెన్స్ కాలేజీ అనేది పెట్టింది. అదేవిధంగా రజకుల్ని కూడా ఎస్సీ జాబితాలో చేర్చి వాళ్ళు ఉన్న విధానాన్ని చాలా ఇంకా బాగా మెరుగుపరచాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. ఈ సందర్భంగా మీరందరూ ఇక్కడికి రావడం నిజంగా మా ఈరోజు జయంతి సందర్భంగా అమ్మవారు ఏదైతే ఆమెను మీరందరూ గుర్తుంచుకొని చాకలి ఐలమ్మ ఆమె పేరు ముందరనే వీరనారి అనేటువంటిది బిరుదు అనేటువంటిది వచ్చింది. వీరనారి అని అంటే ఊరికే ఎవరికి బిరుదు రాదు. ఆమె చేసినటువంటి త్యాగఫలం, ఆమె చేసినటువంటి కృషి ఆనాటి కాలంలో దొరలను, భూస్వాములను ఏదైతే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి తెలంగాణ ప్రాంతానికి మనందరికీ తెలుసు దేశంలో మన అందరి స్వతంత్రం వచ్చింది. కానీ మన కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రం ఎప్పుడు కూడా మనకు స్వతంత్రం రాలే. దేశ స్వతంత్రం వచ్చిన తర్వాతనే మనకు స్వతంత్రం రావడం జరిగింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత దాంట్లో భాగంగా మనం ఎంతో బానిసత్వంలో కొనసాగుతున్న పరిస్థితి ఉండే. అలాంటి సమయంలో కొంగు నడుముకు చుట్టి గొడవ చేతబట్టి మా భూమి మాకు కావాలి అని చెప్పి పంట చేతికి వచ్చినటువంటి దాన్ని విష్ణువుల ద్వారా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఎదురొడ్డి నిలిచి సవాలుగా ఏదైతే పోరాటం చేసిన విరోచిత పోరాటం ద్వారానే ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక భాగస్వాములై ఆమె వీర మరణం పొందడం అనేటువంటి జరిగింది. అలాంటి చాకలి ఐలమ్మ ఈరోజు జయంతి జరుపుకోవడం అనేటువంటిది ప్రపంచానికి చేసే విధంగా మేము చేయడం అనేటువంటిది ఎంత గర్వంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే చాకలి ఐలమ్మ మహిళగా ఉండి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ మధ్యకాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్నటి వర్ధంతి సందర్భంగా ఏదైతే చిట్టెల చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పేరుని ఏదైతే మా పోరాట ఫలితంగా పేరుని కోటి మహిళా యూనివర్సిటీకి ఆమె పేరును ప్రకటించడం జరిగింది. దాన్ని నిజంగా సంతోషించదగిన విషయం. అదేవిధంగా చాకలి ఐలమ్మ మునిమనుమరాలైనటువంటి శ్వేత గారిని ఈ మహిళా కమిషన్ సంబంధించినటువంటి కమిటీలో సభ్యులుగా తీసుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇదంతా కూడా చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాట ఫలితంగా ప్రతి ఒక్కరూ ఎదురొడ్డి నిలబడి
ప్రతి ఒక్కరు కూడా ఆమె సహాయ సహకారం అంటే ఏదైతే ఆమె చేసినటువంటి పోరాటాలు ఏదైతే ఉన్నాయో దానందరి స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఈ జయంతి సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఒక మహిళ ఈరోజు మనం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. మహిళల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మహిళల పైన దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తూ మనకి ఇచ్చినటువంటి ఆయుధాన్ని చట్టాన్ని మనమందరం కూడా ఉపయోగించాలి. ఆనాటి కాలంలో చట్టాలు అనేటువంటిది పూర్తి స్థాయిలో బానిసత్వం మగ్గిపోయినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టం ద్వారా మనందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించే విధంగా మనము పోరాట దిశగా మహిళలందరూ కూడా అట్లా పూర్తిగా నిలబడాలని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే వారందరూ చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. అందుకనే మేము ప్రతి ఒక్కరు కూడా చాకలి ఐలమ్మ పోరాటం అంటే కేవలం కులానికో ఒక మతానికో సంబంధించినటువంటిదిగా గుర్తుంచుకోకుండా ఆమె చేసినటువంటి మహిళగా ఒక ఆమె సొంత భూమిని లాక్కోవడం ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఎలాంటి ఆలోచన చేయకుండా అసలు చంపుతారని చెప్పి కూడా భయపడకుండా ఆమె పోరాటం చేసి ఆ భూమిని సాధించుకోవడం అనేటువంటిది చాలా నిజమైనటువంటి గొప్ప విషయం. కాబట్టి ఆనాటి ఆ స్ఫూర్తిని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కూళ్ళలో ప్రతి వాడవాడలో వీధుల్లో గల్లీలో కూడా ఆమె స్ఫూర్తిని మనం తీసుకొని ఈరోజు చూస్తూ ఉన్నాం. మనము మహిళా పంచాయతీ కావడానికి కూడా అది ఆ స్ఫూర్తిని మనము తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. యువకులు ముఖ్యంగా ఈమె చేసినటువంటి పోరాటాలని కూడా మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహిళా కమిషన్ సంబంధించిన కమిటీ ఇచ్చిందో అదేవిధంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం కావచ్చు, దానికి బందోబస్తు కోసం కావచ్చు, ఆ కుటుంబ సంక్షేమం గురించి కావచ్చు, ముఖ్యంగా చాకలి కుటుంబం సంబంధించిన వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ కంటే కూడా అత్యంత కింది స్థాయిలో బతుకునే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సంక్షేమ పథకాలన్నింటి కూడా చాకలి కులస్తులందరినీ కూడా రజక జాతికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎస్సీ జాబితాలు చేస్తామని చెప్పి ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెంటనే ఆ అంశాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరి వెంటనే అది మీరు ఏదైతే కోటిలో ఉమెన్స్ సంబంధించినటువంటి దాన్ని చాకలి ఐలమ్మ పేరు గుర్తింపు చేశారు. అదేవిధంగా మునిమనమరాల్ని కూడా మీరు కమిటీ సభ్యులుగా పెట్టారు. అదేవిధంగా రేపు రాబోయే భవిష్యత్తులో కూడా చాకలి ఐలమ్మ సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీ ఉందో అదేవిధంగా ఆమె మనమరాలకి ఏదైతే కమిటీ సభ్యులు ఇచ్చారో దానికి బదులు ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ కాకుండా ఇవన్నీ కాకుండా కుటుంబం ఎస్సీ జాబితాలు చేస్తే మా బతుకులన్నీ బాగుపడతాయని చెప్పినటువంటి విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి మీరందరూ ఇచ్చేసినందుకు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ యొక్క 129వ జయంతి వేడుకలు ఇలా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇవాళ అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గల ప్రధాన ఉద్దేశం ఒకటే, గతంలో రజాకారులు ప్రజలపైన అప్రజాస్వామికంగా అన్యాయంగా ఏ విధంగా అయితే అరాచకం చేసిరో దాన్ని వీరోచితంగా పోరాడి ఎదుటి వాళ్ళకు ఆదర్శంగా నిలిచి అన్న చెప్పినట్టు కొంగు చుట్టి గొడ్డలి బట్టి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో విద్యార్థులందరూ కలిసి యువకులందరూ కలిసి ఆమెను ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవం చెప్పాలంటే అన్న ఈ కమిటీ సభ్యులు ఏదైతే ఉన్నారో అన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక దశాబ్ద కాలం పాటు ఈ చాకలి ఐలమ్మ యొక్క జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రధాన డిమాండ్ ఉండే. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ఒక్కసారి కూడా చాకలి ఐలమ్మ యొక్క జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వాస్తవానికి కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందు చెప్తుండే ఒక ఆకారం లేని తెలంగాణ తల్లిని ఊహించుకున్న కంటే తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడినటువంటి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ తల్లిగా భావించాలనే ఆలోచన చాలా గొప్పదిగా మేము భావిస్తూ ఉన్నాము. అందుకోసమే ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం వీరోచితంగా పోరాటం చేసిరో వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. దాంట్లో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దాని తర్వాత శ్వేత అనే అమ్మాయిని అంటే చాకలి ఐలమ్మ యొక్క మునిమనవరాల్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా ఎన్నుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఏ విధంగా అయితే గతంలో మన నాయకులు ఏదైతే ఉన్నారో మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో ఏ విధంగా అయితే కొట్లాడిరో ఆ పోరాట స్ఫటికం తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నేను ఒక
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సవినంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క మహానీయురాలి యొక్క జీవిత చరిత్రని చిన్న స్థాయిలో అంటే పిల్లలకు పూర్తి స్థాయిలో అందించాలి. ఆమె యొక్క జీవిత సారాంశాన్ని పిల్లలకు పాఠ్యశాల రూపంలో చేర్పించాలని చెప్పి నేను రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే చాకలి ఐలమ్మ యొక్క స్ఫూర్తిని రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మహిళలు, ప్రతి ఒక్క అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుని సాగాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రతి ఒక్కరు ప్రతిఘటించే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి అన్నలందరికీ, మిత్రులందరికీ, పెద్దలందరికీ ఈరోజు మరి చూస్తూ ఉంటే యావత్ తెలంగాణలో మరి ఆనాడు నిజాం రజాకార్ల అరాచకత్వం, దొరల పాలన, దొరల నియంతృత్వం ఇవన్నింటిని గమనించి పోరాడినటువంటి వీరనారి మన చాకలి ఐలమ్మ తల్లి. ఇవాళ ఆమె చరిత్ర మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత రజాకారులు, గత నవాబులు, గతంలో ఉన్నటువంటి దొరలు 100 సంవత్సరాల క్రితం మరి చూస్తూ ఉంటే పేదలకు ఎన్నో అత్యాచారాలు, హత్యలు, దురహంకారాలు ఇవన్నీ చెలించిపోయి భూమి కోసం, ముక్తి కోసం, గౌరవం కోసం మరి ఆనాడు తెలంగాణలో మరి ఉద్యమం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ తల్లి. ఇవాళ చాకలి ఐలమ్మ తల్లి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆనాడు తెలంగాణలో మరి పేద ప్రజలకు చెలించిపోయి పేద ప్రజలకు చైతన్యపరిచినటువంటి మహానీయురాలు చాకలి ఐలమ్మ తల్లి. ఈ విధంగా చెప్తా పోతే చాకలి ఐలమ్మ చరిత్ర ఇవాళ సమయం సరిపోదు. ఆమె చివరి కోరిక పేదల పక్షాన నిలబడడం, ఏదైతే దొరల పాలన అంతం చేయడమే ఆమె ఆకాంక్ష. ఇవాళ చివరి శ్వాస వరకు పేదల కోసం, భూమి కోసం, ముక్తి కోసం పోరాడినటువంటి మహానీయురాలు చాకలి ఐలమ్మ తల్లి. ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఒకటి ఏదైతే యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడం శుభ పరిణామం, మేము కూడా సహకరిస్తాం. కానీ చాకలి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు ఏదైతే మహిళలను కానీ ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించి ప్రభుత్వము వీరందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీ రజక సమాజాన్ని కూడా మేము చేతులు జోడి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మన బైన్సా పట్టణంలో మరి ఐలమ్మ తల్లి విగ్రహం లేదు, మనమందరం వివిధ పార్టీలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర ప్రతి గ్రామ పెద్దలు కానివ్వండి, పౌరులు కానివ్వండి, మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి మహానీయురాలి యొక్క విగ్రహం మన బైన్సా పట్టణంలో ఉండడం ఎంతైనా అవసరమని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూసి మన అయితే మహిళలు కానివ్వండి, విద్యార్థినులు కానివ్వండి, వారికి ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే గతంలో తను చెప్పినట్టు ఏదైతే ఈ ప్రస్తుత రోజుల్లో ఎన్నో మానభంగాలు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి మహిళలపై ఇదన్నీ ఏదైతే మహిళలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరోమారు మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాకలి ఐలమ్మ తల్లి విగ్రహం మన బైన్సా పట్టణంలో ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పక్షాన ఖచ్చితంగా మీకు సహకారం ఉంటాం. స్టాచ్యూ అయితే విగ్రహానికి మేమందరం మద్దతుగా ఉంటామని కోరుకుంటూ నా కళ వచ్చే జయంతి వేడుకల్లో మరి విగ్రహం ఇక్కడ మనం ప్రతిష్టాపన చేద్దామని మరి రజక సమాజాన్ని అందరినీ మనవి చేస్తూ మరి ఈరోజు ఈ అవకాశం జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ గారి ప్రతిమకు పూలమాల వేసి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్టాఫ్ మొత్తం కలిసి జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒక వీరనారి ఆనాడు మనకు స్వతంత్రం కొరకు ప్రతి ఒక్కరికి వెట్టి చాకిరి నిర్మూలన తర్వాత ఆంగ్లేయుల యొక్క
అరాచకాల నుండి ఆమె కాపాడిన మహానారి చాకలి ఐలమ్మ గారు. చాకలి ఐలమ్మ గారు ప్రతి చోట చూస్తుంటాము, ఎక్కడ చూసినా ఆమె యొక్క ప్రతిమలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ వీరనారులుగా కావాలని మన భూమి మనకు ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో వాటి కొరకు పోరాటం చేయడమే ఆమె లక్ష్యంగా చేసిన ఈ చాకలి ఐలమ్మ గారికి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. చాకలి ఐలమ్మ గారి